నువ్వు ఎవరికైతే సంఘంలో బోధ చేస్తున్నావో, నీ బోధ వింటున్న వారందరూ రేపు రక్షింపబడాలనేది అంతిమ లక్ష్యమై ఉండాలి. నీ అంతిమ కోరిక అయి ఉండాలి, ఆశ అయి ఉండాలి. గురి కలిగిన సేవ చేయాలి, గురి కలిగిన బోధ చేయాలి. నువ్వు చేసే బోధకు ఒక గురి ఉండాలి. ఏంటో తెలుసా? నీ బోధ వింటున్న వారందరూ నీతో పాటుగా వాళ్ళందరూ రక్షింపబడాలి. వారు నాశనం అయిపోకూడదు. నీ బోధ విని దేవునికి దూరం అయిపోకూడదు. నీ బోధ విని లోకంలో కలిసిపోకూడదు. నీ బోధను విని కన్ఫ్యూజన్లో పడిపోకూడదు. నీ బోధ వాళ్ళని రక్షించేదై ఉండాలి. నీవు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బోధ చేసినా ఏ ఒక్కరిని నువ్వు రక్షించలేకపోయావు, పరలోక రాజ్యానికి నడిపించలేకపోయావంటే నీ బోధ అంతా వేస్ట్ అయిపోయినట్టే. ఆ బాధ్యత దేవుడు నీకు అప్పగించాడు. రక్షించేది ఆయనే అయినా ఆయన నీ ద్వారాగా రక్షిస్తాడు. సాధనం నువ్వు, ఒక మీడియం నువ్వు. త్రూ మీడియం హీ సేవ్స్ ద పీపుల్.